క్రీస్తు ప్రజల కొరకు నింద అనుభవించిన మేలు అనుకుంటున్నాడు. క్రీస్తు కొరకు శ్రమలను ఎలా ఎంచుకుంటున్నాడు? క్రీస్తు కొరకు నిందలను ఎలా ఎంచుకుంటున్నాడు? క్రీస్తు కొరకు అవమానాలు ఎలా ఎంచుకుంటాడంటే అది మేలుగా, గొప్ప మేలుగా ఎంచుకుంటా ఉన్నాడు. జాగ్రత్త నా ప్రియ దేవుని, కొన్నిసార్లు శ్రమలు వస్తూ ఉంటాయి. నీ ఇంటి వరకు, నీ వంటి వరకు, నీ వ్యాపారం వరకు, నీ ఉద్యోగం వరకు శ్రమ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దృష్టిలో ఉన్నవాడి మీదకి శ్రమ వస్తాయి. దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క ఆలోచనలు ఎవరైతే ఉంటారో, దేవుని ఉద్దేశాల్లో ఎవరైతే ఉంటారో వారి మీదకి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. నేనంటాను, దేవుని ఉద్దేశంలో ఉన్నావంటే నేను అంటాను అది ఎంత గొప్ప ధన్యతో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకే శ్రమలు రావాలా? నాకే బాధలు రావాలా? నాకే రోగం రావాలా? నా వ్యాపారమే పోవాలా? నా పిల్లలే రోగాల బారిన పడాలా? నా భర్తే రోగం బారిన పడాలా? ప్రార్థన చేస్తున్నా నాకే ఈ రోగం రావాలా? నేనంటాను, నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నావంటే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.